అందరికీ నమస్తే అండి. నేను మీ అశ్విని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఒక కొత్త లంచ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మా ఛానల్ లక్కీ మోక్ష ఛానల్. ముందుగా కావాల్సిన ఐటమ్స్ నిమ్మకాయ విటమిన్ సి ఇస్తుందండి బాడీకి. బీట్రూట్ ఇది బాడీలో బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుందండి. పచ్చి కొబ్బరి గుడ్ ఫ్యాట్ తయారు చేస్తుందండి. ఇది కుకుంబర్ కీరకాయ అంటారు. బాడీకి కావాల్సిన వాటర్ ఇస్తుంది. నెక్స్ట్ ఆనియన్ ఇది చాలా హెల్త్ మంచిదండి. క్యారెట్ విటమిన్ ఏ ఉంటుంది. పెరుగు మంచి బ్యాక్టీరియా. నెక్స్ట్ ఉర్లగడ్డ అండి. తర్వాత గ్రీన్ చిల్లీ కావాల్సినవి. నెక్స్ట్ టమోటో, స్ప్రింగ్ ఆనియన్తో చాలా యూజెస్ ఉన్నాయండి. నెక్స్ట్ గ్రౌండ్ నట్, నెక్స్ట్ అరటిపండు కావాలి, అరటిపండు తీసుకోవాలి. నెక్స్ట్ పియర్స్ ఇది సేప్కాయ అంటారండి. నెక్స్ట్ శాస్త్రాలండి. మేమైతే ఈ కంపెనీ యూజ్ చేస్తున్నాం బెంగళూరులో. ఉలవల్ని మొలకెత్తించి తీసుకున్నామండి. ఒక్కో ఐటెం ఎలా చేయాలో చూపిస్తాను. క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి, స్ప్రింగ్ ఆనియన్స్, దానిమ్మ ఇలా ఒలుచుకోవాలండి. ఉలవలు, ఈ ఉలవలు ఒక అంగుళంలాగా మొలకొచ్చేలాగా చూసుకొని అది మాత్రం యూస్ చేయండి, లేదంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది చిన్న చిన్న మొలకలు అయితే. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటిలో మొలకెత్తిన ఉలవలు వేయాలి. సో దానికి స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయాలి. తర్వాత క్యారెట్ తురుము వేయాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసుకొని దానిమ్మ కూడా వేయాలండి. తర్వాత ఉప్పు తగినంత, బాగా కలిపేయాలండి. తర్వాత ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ అండ్ మోక్ష ఛానల్. ఇంకొక ఐటమ్ అండి చూపిస్తాను. బీట్రూట్ తురుము, తర్వాత బనానా ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. తర్వాత పచ్చి కొబ్బరి. సో ఒక ఎంటీ బౌల్ తీసుకొని దాంట్లో బీట్రూట్ తురుము, బనానా పీసెస్, తర్వాత కోకోనట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇలా తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి బాగా మరిగించిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసి గోల్డిష్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి, గోల్డిష్ కలర్ వచ్చేదాకా. సో ఇది ఆ బీట్రూట్ హల్వా అంటారండి. దీంట్లోకి వేస్తే సూపర్ సూపర్ టేస్టీ. వావ్. నాకు ఇంకొక ఐటెం పచ్చిమిర్చి ఇలా మిక్స్ చేసుకోవాలి. గ్రౌండ్ నట్, శనగిత్తనాలు, ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలు, ఎర్రగడ్డ, నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ పడుతుందండి. తర్వాత టమోటా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవాలి. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటిలోకి శనగిత్తనాలు వేయాలండి. తర్వాత ఆనియన్ చిన్న చిన్న ముక్కలు చేసుకున్న టమోటో వేసుకోవాలండి. తర్వాత ఉప్పు తగినంత, తర్వాత హాఫ్ నిమ్మకాయ వేయాలండి. బాగా కలుపుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఇంకొక ఐటెం. శనగిత్తనాలు జింక్ ఉంటుంది మర్చిపోకండి బాబు. ఇంకొక ఐటెం రెసిపీ అండి. కుకుంబర్ కీరకాయని ఇలా చిన్న ముక్కలుగా తురుముకోవాలి. పెరుగు ఒక చిన్న కప్లో తీసుకోవాలి. ఉప్పు తగినంత. ముందుగా ఒక ఎంటీ బౌల్లో కుకుంబర్ తురుము ఇలా వేసుకొని దాని మీద పెరుగు వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని చేసుకోవాలి. ఈ అల్లరి మోక్ష ఏంటి ఇలా స్పీడ్గా ఫాస్ట్గా తినేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, మేము శాస్త్రాలు ఒక ఐటంగా ప్రిపేర్ చేసాము. అది టేస్టీగా ఉందని తినేస్తుంది. రండి ఎలా చేయాలో మీకు చూపించేస్తాం. ముందుగా ఒక పాన్లో హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్లోకి శాస్త్రాలు ఇలా వేడివేడిగా వాటర్ ఉండగానే ఇలా వేసేయాలి. కాసేపు అది పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పాన్ తీసుకొని దాంట్లోకి నూనె, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లక్కీ అండ్ మోక్ష ఛానల్. రండి త్వరగా రండి, శాస్త్రాలు ఎలా చేయాలో చూసేస్తాం. ఇది వేగిన తర్వాత కరివేపాకు, తర్వాత ఎర్రగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని ఇలా దాంట్లోకి తగినంత పసుపు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ శాస్త్రాలు వేడి నీళ్ళ నుండి బయటకు తీసేసిన తర్వాత ఇలా వాటిలోకి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ నిమ్మకాయ అనేది యాడ్ చేయాలండి దాంట్లోకి. ఎమ్మి శాస్త్రాలు రెడీ మా మోక్ష. ఎమ్మి శాస్త్రాలు రెడీ మా మోక్ష కూడా టేస్ట్ చేసేసిన తనకు కూడా చాలా బాగా నచ్చిందంట. ఇన్ని ఐటమ్స్ లంచ్కి ఎలా చేసామనుకుంటున్నారా? ఇదిగో అండి మా బావ చాలా సర్కస్ చేస్తున్నారు మోక్షతో.
మా లక్కీ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడండి మోక్షతో. అమ్మో, మోక్షాన్ని పట్టుకొని ఉండాలంటే చాలా కష్టమండి. సో మోక్ష లేకుండా ఇన్ని ఐటమ్స్ చేసేసాం. బీట్రూట్ హల్వా, ఇది పియర్స్ కట్ చేసుకున్నాం, శాస్త్రాలు. ఇది మా లంచ్ అండి. థ్యాంక్ యూ.